సో రేపటి నిఫ్టీ ప్లాన్ ఎట్లా ఉంది? వాలటిలిటీ అయితే చాలా ఎక్కువ ఉంది మార్కెట్లో. సో హై ఇది లో ఇది. సో నిన్నట్లో కూడా తీసిపోయింది అనమాట. ఓకే, సో ఇది కన్సాలిడేషన్ లో ఉండిపోయిందండి. మధ్యాహ్నం నుంచి అయితే కన్సాలిడేషన్ రేంజ్ లో ఉంది. సో రేపు కానీ ఈ లెవెల్ కానీ దాటిందంటే 18,182 దాటితే మీరు బై ఆర్డర్ తీసుకోవచ్చు. 300 టార్గెట్ పెట్టుకోవచ్చు మీరు. సో ఈ స్వింగ్ దాటిందంటే పైకి పెట్టుకోవచ్చు. ఒకవేళ మార్నింగ్ కానీ 18,060 కానీ కింద కానీ ఓపెన్ అయితే మటుకు డైరెక్ట్ ఫాల్ ఉంటుంది సార్ రేపు కూడా. సో ఫ్రైడే రోజు ఫాల్ ఉంటే కూడా హెవీ ఫాల్ ఉంటుంది. బ్లాక్ ఫ్రైడే అయితే కూడా చెప్పలేము. ఒకసారి డే రేంజ్ చూద్దాం. డేలో సో ఆల్మోస్ట్ 2 భారీ రెడ్ క్యాండిల్లే పడ్డాయి. సో ఎంగల్ఫింగ్ క్యాండిల్ పడింది. ఇది ఎంగల్ఫింగ్ క్యాండిల్ తర్వాత 181 దిగింది కాబట్టి సో బేరిష్ మూవ్మెంట్ ప్రకారం అయితే దీని ప్రకారం అయితే ఎక్కడ దాకా ఉండొచ్చు? షార్ట్ పొజిషన్ 1:1 పెట్టుకుంటే కూడా సో 310 పాయింట్స్ అంటే సో రఫ్ గా పెట్టుకోండి. సో దీని ప్రకారం అయితే ఈ క్యాండిల్ ప్రకారం అయితే ఇక్కడ దాకా రావడానికి ఛాన్స్ ఉంటుంది సార్. సో దీని ప్రకారం అయితే 17,830 దాకా రావచ్చు. దీని ప్రకారం ఎంట్రీ వచ్చి 18,162 దగ్గర రేపు కానీ 18,162 దగ్గర. కాకపోతే ఈ క్యాండిల్ హైకి ఎస్ఎల్ ఉంటుంది. ఇంత ఎస్ఎల్ మనం పెట్టాం కాబట్టి ఒక 50%. సో అంతే, మాక్సిమం 300 దాకా వెళ్ళొచ్చు. పైకి వెళ్ళిందంటే 300 323 దాకా వెళ్ళొచ్చు. 323 దగ్గరికి వెళ్తే మటుకు పొజిషన్ అయితే డౌన్ సైడ్ కి చూడండి. ఇది ఒకటే ఇప్పుడు మేజర్. సో 300 దగ్గర ఎప్పుడైతే బయింగ్ పొజిషన్స్ అయితే ఎవరు హోల్డ్ చేయొద్దండి. సో గ్యాప్ అప్ గాని ఓపెన్ అయితే మళ్ళీ కిందకి రావడానికే ఛాన్స్ ఉంటుంది సార్. ఈరోజు గ్యాప్ డౌన్ గాని ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి ఉంటే బాగుండేది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి కిందకే వచ్చింది. సో ఓఐ ప్రకారం నెక్స్ట్ వీక్ ఓఐ ఎలా ఉందో చూద్దాం. సో 29th డిసెంబర్లో హెవీ ప్లేయర్స్ ఎక్కడ ఉన్నారు? సో ఇక్కడైతే 88,000 హెవీ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. సో 18,200. సో ఇమ్మీడియట్ గా రెసిస్టెన్స్ అయితే 18,200 సార్. దీని ప్రకారం అయితే 18,200 దగ్గర పిఈ ఆర్డర్ కి ప్లాన్ చేయండి. ఒక 10 to 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకోండి. ఇది కానీ మిస్ అయితే 18,300 కన్నా కూడా 200 దగ్గర ఎక్కువ కనిపిస్తున్నారు. ఇక్కడ ఓఐ ఎక్కువ ఉంది, చేంజింగ్ ఓఐ ఎక్కువ ఉంది కాబట్టి సో 18,200 అనేది రెసిస్టెన్స్ కింద ఫిక్స్ చేసుకోవచ్చు. ఇటు పక్క అయితే 25,000 హైయెస్ట్ ఉంది. 25,000. సో 25 ఇక్కడ ఓఐ అయితే ఎక్కువ 18,000 దగ్గర ఓఐ ఎక్కువ ఉంది. చేంజ్ ఇన్ ఓఐ అయితే ఈరోజు 18,100 దగ్గర కనిపించింది. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు రేంజ్ అయితే 18,100 to 200 ఉంటుంది సార్. సో 18,100 to 200 దగ్గర పిఈ ఆర్డర్ కి ప్లాన్ చేయండి. 100 దగ్గర సిఈ ఆర్డర్ తీసుకోండి. ఒకవేళ మార్నింగే కానీ గ్యాప్ డౌన్ గానీ ఓపెన్ అయ్యి 100 కింద కానీ ఓపెన్ అయిందంటే టార్గెట్ అయితే 18,000 అనేది సైకాలజీ లెవెల్. సో 18,000 టార్గెట్ పెట్టుకోవచ్చు. 18,100 కానీ బ్రేక్ అయిపోయిందంటే ఫస్ట్ ఇమీడియట్ గా 18,000 పెట్టుకోవచ్చు టార్గెట్. సో మన ఎక్సెల్ షీట్ ఎలా ఉందో చూద్దాం. సో దీని ప్రకారం అయితే మనకి 22nd రేపటికి. సో దీని ప్రకారం అయితే 18,193 అంటే 200 అనుకోండి. 18,200 అనుకోండి. 200 పైన 200 కానీ లేదా 205 అనుకోండి. 200 దాటితే కాల్ ఆర్డర్ తీసుకోవడానికి చూడండి. ఫస్ట్ టార్గెట్ అయితే 18,274. సెకండ్ టార్గెట్ 18,421. థర్డ్ టార్గెట్ వచ్చి 18,524. సో మోస్ట్ ప్రాబబ్లీ 200 పైకి వెళ్తే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే 274 వరకు వెయిట్ చేయొచ్చు. 300 అయితే దాటదు అనుకుంటున్నాను సార్. ఇప్పుడుండే సెల్లింగ్ ఫియర్ ఉంది మార్కెట్ లో. సో అప్ సైడ్ ఎక్కువ చూడొద్దండి.
అప్ సైడ్ అయితే ఖచ్చితంగా లిమిటెడ్ ప్రాఫిటే ఉంటుంది సార్. డౌన్ సైడ్ కానీ హైయెస్ట్ పాయింట్ లో కానీ డౌన్ సైడ్ కానీ కొట్టారంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది. సో 18,149 కిందకు కానీ వచ్చేస్తే పుట్ ఆర్డర్ తీసేసుకోండి. ఈరోజు కూడా 18,150 లెవెల్ హోల్డ్ చేస్తుంది అనుకున్నాను, హోల్డ్ చేయలేదు. సో 18,150 లెవెల్ కిందకు కానీ వస్తే మటుకు ఇమీడియట్ గా పుట్ ఆప్షన్ తీసేసుకోండి. ఫస్ట్ టార్గెట్ 18,024, అది కానీ బ్రేక్ అయితే 17,921, తర్వాత 17,774. సో మోస్ట్ ప్రాబబ్లీ 150 దిగిన తర్వాత కానీ అయితే మీరు పిఈ ఆర్డర్ ని హోల్డ్ చేసుకోవచ్చు. ఇది నిఫ్టీ ట్రేడ్ ప్లాన్ సార్.